అన్‌స్టాపబుల్ సీజన్ 5 గురించైతే ఆహ్, చాలా చర్చలు నడిచాయి. సీజన్ 4, 5 అంటే నెక్స్ట్ సీజన్ ఇప్పుడొచ్చేది నెక్స్ట్ సీజన్. ప్రెజెంట్ ఏంటంటే దానికి సెట్ వర్క్ జరుగుతుందన్నట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ బాలయ్య గూడా 'ఎన్‌బీకే 111' సినిమాలో కొంచెం బిజీగా ఉన్నాడు. అటు ఆహ్, హిందూపూర్‌లో ఎమ్మెల్యేగా గూడా బిజీగానే ఉన్నాడు. ఇటు బసవతారకంకి చైర్మన్‌గాను బిజీగానే ఉన్నాడు. మరి టైం అన్‌స్టాపబుల్ ప్రతి సంవత్సరం 'బిగ్ బాస్' ఎలాగైతే వచ్చి ఎళ్ళిపోతదో, అలాగే 'బిగ్ బాస్' అయిన తర్వాత అందరూ చూసే ఒక రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే 'అన్‌స్టాపబుల్.' ఎవరెవరు గెస్ట్‌గా వస్తారు అనే దాని గురించి మాట్లాడుకుంటారు. బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేస్తాడు అనే విషయాన్ని మాట్లాడుకుంటారు. 'బిగ్ బాస్' లీక్స్ ఎలా అయితే ఉంటాయో, 'అన్‌స్టాపబుల్' క్వెషన్ లీక్స్ కూడా అలాగే ఉంటాయి. ఈ గెస్ట్ వచ్చాడు, బాలయ్య ఈ క్వెషన్ అడిగాడు, అతను దానికి ఇలా ఆన్సర్ చెప్పాడు అని ముందు మాట్లాడుకుంటారు. షో కోసం ఎదురు చూసి షోని చూస్తారు. షో తర్వాత కూడా వాళ్ళు మాట్లాడిన మాటలనే ఓహో! ఇలా అలా వైరల్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకుంటే ఇప్పుడొచ్చే 'అన్‌స్టాపబుల్' నెక్స్ట్ సీజన్‌లో ఫస్ట్ గెస్ట్‌లుగా సమంత అండ్ రాజ్ నిడమోరు ఉంటారు అని ఒక న్యూస్ అన్నమాట. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. అండ్ ఆహా ప్లాట్‌ఫార్మ్‌కి సమంతకి మంచి బాండింగ్ అయితే ఉంది. అందుకే 'శామ్ జామ్' అనే షో కూడా చేశారు వాళ్ళు 'అన్‌స్టాపబుల్‌కి ముందు. అండ్ నెక్స్ట్ అల్లు అరవింద్ గారు అలాగే ఆహ్, సురేష్ గారు, దగ్గుబాటి సురేష్ గారు ఇదే 'అన్‌స్టాపబుల్‌లో' బాలయ్య ముందు కూర్చున్నప్పుడు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే ఇంకెవరు సమంత అని చాలా క్యూట్‌గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆహ్, ఆ! చాలా అంటే ఐ మీన్ సినిమాలు తగ్గించినప్పటికీ మొన్న జీ తెలుగు వాళ్ళు చేసిన ఫంక్షన్‌లో సమంత 15 ఇయర్స్ యానివర్సరీ లాగా గూడా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. ఇప్పటికి గూడా సమంతకి బోలెడంత మంది అభిమానులున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా లెవెల్‌లో కూడా. అంటే ఆల్రెడీ మన 'సిటాడెల్' సీరీస్ ఇవన్నీ చేసింది గాబట్టి. ఈ రకంగా చూసుకుంటే 'ఫ్యామిలీ మ్యాన్' ఇవన్నీ చేసింది గాబట్టి. ఈ రకంగా చూసుకుంటే పెళ్ళైన తర్వాత అంటే రీసెంట్ వెడ్డింగ్ తర్వాత ఇన్నాళ్ళు కనబడని సమంత ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారం ఎత్తింది. వరుసగా సినిమాలు చేస్తుంది. 'మా ఇంటి బంగారం' సినిమా చేస్తుంది. అందులో తనే హీరోయిన్. అండ్ నెక్స్ట్ 'రాజ్ నిడమూరు'తో కూడా ఆయన నెక్స్ట్ ఆహ్, వెబ్ సీరీస్ ప్లానింగ్‌లో ఉన్నారు. అందులో కూడా మేబీ ఉంటే ఉండొచ్చు. ఇట్లాంటి టైంలో 'ఈషా ఫౌండేషన్' రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్‌తో మనకు అర్థమైంది వీళ్ళిద్దరు ఒకటయ్యారు అని. అండ్ భూత శుద్ధి వివాహం చేసుకోవడం. అండ్ ఆ ఉంగరం బాగా వైరల్ అవ్వడం. ఇంకా ఇది మనం సమంత జర్నీ మొన్నటి వరకు నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' సీజన్‌లో సమంత అండ్ రాజ్ నిడమూరు ఉంటే నాకు తెలిసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ సమంత ఫుల్ ప్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ ఇదే అవుతది. ఒకసారి 'కాఫీ విత్ కరణ్' షో చేసినప్పటికీ కూడా అది డిఫరెంట్. ఇది ఇంకో డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ లైఫ్‌లో ఎలా కలిసారు? ఏంటి? ఇవన్నీ చాలా మందికి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంది. అంటే ఆఫ్టర్ డివోర్స్ తర్వాత ఎక్కువగా కనబడకపోవడం, సమంత మనసు విప్పి ఎక్కడ మాట్లాడల. అప్పుడెప్పుడో సుమతో ఒక ఇంటర్వ్యూ చేసింది. అది కూడా 'యశోద', 'శాకుంతలం' సినిమాలకి ముందు ఒక ప్రమోషనల్‌గా యూజ్ అయింది అంతే ఆ సినిమాలకి. తర్వాత ఆమెకు మైసైటిస్ ఎలా వచ్చింది? ఏ విధంగా వచ్చింది? ఇంకా ఏంటి? అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా మందున్నారు. బట్ ఒక మంచి ఇంటర్వ్యూ తనిస్తే బావుంటదని గూడా ఎదురు చూసారు. కాకపోతే ఏంటంటే, 'అన్‌స్టాపబుల్' సీజన్ ఏంటి? అపవాదులు, అపోహలు చెరిపేసే కార్యక్రమం ఎప్పటినుంచో గూడా. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిలని చెరిపేశారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఎపిసోడ్‌ని చెరిపేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ఇష్యూని కూడా కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెరిపేశారు. జయసుధ పద్మ అవార్డ్స్ మీద గూడా ఏదో ఇష్యూ వస్తే దాన్ని గూడా చెరిపేశారు. ఇట్లా బోలెడన్ని కార్యక్రమాలు, బోలెడన్ని ఇష్యూస్ ఏదైనా ఉంటే ఆ షో వచ్చిన తర్వాత క్లారిటీ వస్తది. ఆ షో తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. సో, బాలయ్య షో మీదే భారం వేసిందనుకుంటా 'ఆహా' గూడా. ఎప్పటినుంచో 'ఆహా'కి గూడా ఒక మంచి ఎపిసోడ్ అవుతది. లైక్ యూ నో ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' సీజన్ ఎప్పుడొచ్చినా ఫస్ట్ ఎపిసోడ్ అని చాలా మాట్లాడుకుంటా ఉంటారు. సో, 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫుల్‌ఫిల్ చేసినప్పటికి కూడా ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు పెద్ద హిట్ అవుతా ఉంటది. తర్వాత గెస్ట్‌లు గూడా హిట్ అయినా గూడా కొన్ని మధ్యలో ప్రమోషనల్ ఈవెంట్స్ వాళ్ళ వీళ్ళ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ ఉంటాయి. అయితే ఒకవేళ 'మా ఇంటి బంగారం' సినిమా కనుక నెక్స్ట్ ఇయర్ ఈ సమ్మర్ లోపు ఏమన్నా రిలీజ్ అయితే ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' స్టార్ట్ అయినా 10 ఎపిసోడ్స్ కంప్లీట్ అవ్వడానికి ఎంత కాదనుకున్నా ఒక 3, 4 నెలల టైం అయితే పడుద్ది. సో,
ఆ సినిమాకి ప్రమోషన్‌గా గూడా ముందు సమంత ఎపిసోడ్ ఉండే అవకాశం గూడా ఉంది. ఇట్లా చూసుకుంటే ఇప్పుడు సంక్రాంతికి బాలయ్య సినిమా లేదు అని బాధపడే వాళ్ళందరూ గూడా అన్‌స్టాపబుల్‌లో బాలయ్యని చూడొచ్చు. అండ్ అలాగే సమంత ఎపిసోడ్ గూడా చూడొచ్చు. నేను క్వెషన్స్ అంటారా? డీసెంట్‌గానే అడుగుతారు. ఎందుకంటే బాలయ్య అడిగే క్వెషన్స్ ఎవరికీ డ్యామేజ్ అయితే చేయవు. వాళ్ళకి ఉపయోగపడేలా ఉంటాయి. అండ్ వాళ్ళ మీద ఉన్న అపవాదులు, అపోహలు లాంటివి ఏమైనా ఉంటే చెరిపేసేలానే ఉంటాయి 100%. థాంక్ యూ సో మచ్.